చికెన్ పకోడీలు చాలా బాగుంటాయండి. ఈ మెథడ్లో చేయండి. మీరు ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేసుకుంటారు. చాలా ఈజీ మెథడు. ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. చికెన్ కట్ చేపించేటప్పుడు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేయమని చెప్పండి. బోన్ చికెన్ అండి ఇది. 2 సార్లు వాటర్లో కడిగేసి ఇలా వెడల్పాటి పాత్రలో వేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సరిపడా పసుపు, 2 టేబుల్ స్పూన్ నుంచి 2.5 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. మీరు ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ నిండా సోంపు వేసుకోండి. చిన్న టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ వాటర్ కూడా పోసేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. నా దగ్గర స్టాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే అప్పటికప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము చికెన్కి బాగా ఒకసారి స్పూన్తో కలిపేసి మూత పెట్టేసి వాటర్ మొత్తము ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ ఇంకిపోయిందంటే ఇంకా గ్యాస్ ఆఫ్ చేయండి. చికెను చల్లారే వరకు వెయిట్ చేయండి. గోరువెచ్చగా చికెన్ ఉన్నప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ అయినా, మైదా ఫ్లోర్ అయినా లేదంటే శనగపిండి అండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఒక కోడిగుడ్డుని పగలగొట్టి వేసుకోవాలి. పిండి, కోడిగుడ్డు చికెన్కి బాగా కలిసిపోయేటట్టుగా చేయితో కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి 1 కిలో చికెన్కి 1/2 కిలో ఆయిల్ సరిపోతుందండి. మనం పకోడీలు కాల్చుకున్నాక ఇంకొంచెం ఆయిల్ కూడా మిగిలిపోతుంది. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ చికెన్ని పకోడీలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. హాట్ బాక్స్లో కానీ లేదంటే నార్మల్ బౌల్లో కానీ వేసుకోండి. ఇలా చికెన్ మొత్తం అయిపోయే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకొని ఆనియన్, లెమన్ తోటి సర్వ్ చేసుకోవాలండి. లాస్ట్లో 2 పచ్చిమిర్చీలు, కొన్ని కరివేపాకులు కూడా ఫ్రై చేసి ఈ చికెన్లో వేసుకోండి. ఇంకా అంతేనండి. సాంబార్ రైస్ పక్కన టేస్టు చాలా బాగుంటుంది. సైడ్ డిష్ లాగా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో ఈజీ మెథడ్లో చికెన్ పకోడీలు రెడీ అండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.